బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాస్త సద్దుమణిగింది అని భావించిన వాతావరణం మళ్ళీ టెన్షన్ వైపుకి కదులుతోంది. వాతావరణంలో మార్పు మనకి కనిపిస్తోంది. రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయాలి అని పోలీసులు గట్టిగానే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పట్టువిడుపులు లేకుండా ఆందోళనకారులు ఇంకా పట్టాలపైనే కూర్చున్నారు. తదుపరి యాక్షన్ కి పోలీసులు ఇక రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. స్టేషన్ ని క్లియర్ చేసేలా ఆర్పీఎఫ్ కి క్లియర్ గా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అక్కడ పోలీసులు హెల్మెట్లు కర్రలు సర్దుకుంటూ కనిపిస్తున్న సీన్ ని మనం గమనించాలి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఏం జరగబోతోందన్న ఒక ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. పోలీసులు తదుపరి యాక్షన్ కి రెడీ అయిపోతున్నారా అనిపించేలా అక్కడ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, సో సిచ్యువేషన్ మారుతోంది, మళ్ళీ ఉద్రిక్తత దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే చర్చలు అన్నారు, ముందు ససేమిరా అన్న విద్యార్థులు అభ్యర్థులు తర్వాత ఓకే అన్నారని చెప్పారు. ఏఆర్ఓని స్వయంగా వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తే వచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళందరినీ మళ్ళీ అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉద్రిక్తతనేమన్నా సూచిస్తోందా? ఖచ్చితంగా సూచిస్తుంది. ఎందుకంటే ఆర్మీ అధికారులు రైల్వే ట్రాక్ పైకి వచ్చి చర్చలు జరిపే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే 10 మందిని తీసుకెళ్ళడానికి తమ తరపున రెడీగా ఉన్నామన్నది హైదరాబాద్ పోలీసులు చేసిన విజ్ఞప్తి. కానీ సిచ్యువేషన్ టైం దాటిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ రాత్రి అయిన తర్వాత ఒకసారిగా సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన ఒకవేళ స్టార్ట్ అయితే స్టోన్ పెల్టింగ్ కావచ్చు, రాళ్ల దాడి జరిగినా, అది ఏ రకమైన ఆందోళన చేసినా కూడా మొత్తం ఎంటైర్ సికింద్రాబాద్ స్టేషన్కి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంత ముందస్తు ప్లాన్గా ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు తమకున్నటువంటి ప్లాన్స్ని చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయడం కోసం, అరెస్ట్ చేసిన తర్వాత తరలించడం కోసం డీసీఎంలను రెడీ చేశారు. ఒకసారి కెమెరాలో చూస్తే డీసీఎం వ్యాన్స్ రెడీ అయ్యాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆర్పీఎఫ్తో పాటుగా స్పెషల్ ఎక్కడైతే సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సిఆర్పీఎఫ్తో పాటుగా ఆర్పీఎఫ్ లాంటి బలగాల్ని పూర్తిగా కూడా స్టేషన్ చుట్టుముట్టుగా అంతా చేశారు. ఇప్పుడు పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేసిన తర్వాత ఆందోళనకారులు లాఠీచార్జ్ జరిగినా కూడా చెల్లాచెదురు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తరలించడం కోసం డీసీఎం వ్యాన్ కూడా పోలీసులు రెడీ చేశారు. ఇది ఉదయం నుంచి కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినా కూడా వినలేదు. కాబట్టి ఇక అరెస్ట్కి పోలీసులు సిద్ధమవుతున్నారు. ట్రాక్ని క్లియర్ చేసేందుకు దానికి క్లియర్ ఎగ్జాంపులే డీసీఎం వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో డీసీఎం వ్యాన్ రెడీ చేసి మనం ఒకసారి కెమెరా ప్యాన్ చేసి కూడా అర్థమవుతుంది. డీసీఎం వ్యాన్స్ని రెడీ చేస్తున్నారు. మొత్తం స్టేషన్కి నలువైపులా కూడా ఎక్కడైతే ఈ ట్రాక్ ఒకసారిగా ఒకవేళ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆందోళనకారులందరూ కూడా రైలు పట్టాల నుంచి తప్పుకున్నారు, అక్కడి నుంచి వెనుతిరిగారు అని చెప్పి దక్షిణ మధ్య రైల్వే నుంచి ఒక కీలకమైన ప్రకటన వస్తున్నట్టుగా మనకి బ్రేకింగ్ వస్తుంది. సో ఏంటి, మీరు లైవ్ లో అక్కడ సిచ్యువేషన్ ని చూస్తున్నారు, మీ వెనక మొత్తం సిచ్యువేషన్ క్లియర్ అయిన పరిస్థితి కనిపిస్తోందా, లేక విద్యార్థులు ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారా? ఇక్కడ ప్రెసిడెంట్ నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా విద్యార్థులే. వాళ్ళు ఇంకా పోలీసులతో చర్చలు జరపడానికి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. మాబంతా కూడా ఇక్కడే ఉంది. ఎవరు రైల్వే పట్టాలపై నుంచి వెళ్ళలేదు. చాలామంది విద్యార్థులు, ఆల్మోస్ట్ 200కి పైగా విద్యార్థులు ఇంకా రైల్వే ట్రాక్ పైన ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పోలీసులతో డిస్కస్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. వాళ్ళంతా ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏదైతే ప్రజెంట్గా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ ఉందో అది ట్రాక్ పైన విద్యార్థులు ఉన్నమాట వాస్తవం. రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్నారో లేదో కానీ ట్రాక్ పైన క్లియర్గా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా పోలీసులతో మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు కూర్చున్న విద్యార్థులను కూడా మీకు చూపెడితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు స్టూడెంట్స్ ఎక్కడైతే నిరుద్యోగులంతా కూడా కూర్చున్నారు, కొంతమంది పోలీసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా క్లియర్ కాలేదు, క్లియర్గా కొంత సమయం పడుతుంది. అది పోలీస్ యాక్షన్ ద్వారా క్లియర్ చేస్తారా, చర్చల ద్వారా చేస్తారా అన్నది ఇప్పటివరకు చాలాసేపటి వరకు ఉంది. ఇంకా మీరు చూడొచ్చు, ఒకసారి ఫ్లాట్ నెంబర్ 2 పైన చూస్తే కూడా ఎక్కడైతే ప్లాట్ఫామ్ పైన కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఇంకా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా క్లియర్ అయితే కాలేదు. దాన్ని ఏ రకంగా క్లియర్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. పోలీసులు యాక్షన్కి రెడీ అయ్యారన్న మాట మాత్రం మనం చూసాం. డీసీఎం వ్యాన్స్ రెడీ అయ్యాయి, టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడీ అయ్యారు, స్పెషల్ పార్టీ పోలీసులు రెడీగా ఉన్నారు. ఒకసారి స్టూడెంట్స్ని సడన్గా ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే, సడన్గా లిఫ్ట్ చేయాల్సి వస్తే ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రూట్లో తీసుకెళ్ళాలి, దాంతోపాటుగా ఒకవేళ స్టోన్ పెల్టింగ్ జరిగినా కూడా ఏ రకంగా పోలీసులు దీన్ని ప్రివెన్షన్ చేయాలి, వీటన్నింటిపైన కూడా పూర్తిగా వీళ్ళు కొంత చర్చలు జరిపారు. కానీ చర్చలు విఫలం కావడంతోనే పోలీసులు తమ యాక్షన్కి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ 7 గంటల నుంచి రైళ్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఒక కీలకమైన ప్రకటన
ప్రకటన విడుదల చేసినట్టుగా మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. కానీ ఇంకా ట్రాక్ల మీద నిరసనకారులు ఇంకా అలాగే కనిపిస్తున్నారు. అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళతో ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ లెక్కన 7 గంటల నుంచి మళ్ళీ పునరుద్ధరించాలి స్టేషన్లో అంటే హార్డ్లీ 1.5 hours కూడా లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హెల్మెట్లు లాఠీలతో కర్రలతో రెడీ అవుతున్నారు. అంటే నిరసనకారులకు మాట వినకపోతే వాళ్ళందరినీ అక్కడి నుంచి బలవంతంగా తరలించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక గంటలో మొత్తం స్టేషన్ ని క్లియర్ చేసే పరిస్థితి ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా 7 o'clockకి సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ప్రకటించిందో దాని ప్రకారంగా ఒకవేళ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ యాక్షన్కి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులంతా కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు చాలా క్లియర్గా మీకు ఒకవైపు డీసీఎంలు రెడీ అయ్యాయి, 4 వైపులా పోలీసులు మొత్తం కూడా సెంట్రిక్గా ఈ ఎక్కడైతే రైల్వే స్టేషన్ చుట్టూ 4 layers కూడా పోలీసులు ఉన్నారు. అటు సిఆర్పిఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది. పోలీసులు ఒకవేళ లాఠీచార్జ్ చేస్తే సడన్గా విద్యార్థులతో ఏదైతే స్టోన్ పెల్టింగ్ జరిగినా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం పోలీసులు రెడీగా ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మీకు క్లియర్గా 7 గంటలకు ఒకవేళ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా కంప్లీట్ అయిపోయి దాన్ని 7 గంటల లోపు పూర్తిగా ఇది స్టార్ట్ అవ్వాలంటే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఈ మొత్తం ట్రాక్ అంతా కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది ఏ రకంగా క్లియర్ చేస్తారు? చర్చలు జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు ఇంకా స్టిల్ విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది యారో రావాలని పోలీసులు ఏ రకంగా సన్నద్ధమవుతున్నారో మనకు అర్థమవుతోంది. కానీ విద్యార్థుల్లో మూడు ఏ రకంగా కనిపిస్తోంది. పోలీసులు చెప్తున్నట్టుగా ఇక ఉదయం నుంచి వాళ్ళు కొన్ని గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఎండలో రైలు పట్టాలపై అలాగే ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. సో ఇప్పుడు పోలీసులు చెప్తున్నట్టుగా వాళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగి స్టేషన్ ని క్లియర్ చేసే ఒక మూడ్లోకి మైండ్ సెట్ లోకి అభ్యర్థులు వచ్చేసినట్టుగా చూడాలా? అది చాలా ప్రిడిక్ట్ చేయలేకుండా ఉంది. ఎందుకంటే దీనిలో ఈరోజు జరిగినటువంటి అజిటేషన్ కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ఏతుందో ఒక నాయకుడు లేడు, ఒక విద్యార్థి ఇంకొకరు విద్యార్థి మాట వినే పరిస్థితి లేదు. అగ్నిపథ్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ఆందోళన జరిగాయి. రైల్వే స్టేషన్ల కేంద్రంగానే ఏవైతే రైల్స్ కేంద్రంగానే చాలా ఆందోళన జరిగింది. కానీ హైదరాబాద్లో జరిగిన ఈ ఉద్యమానికి కావచ్చు, ఈరోజు జరిగిన ఆందోళనకి ఎవరు అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది చాలామంది ఇండిపెండెంట్గా చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో ఈరోజు ఇంటరాక్ట్ అయిన సమయంలో కూడా ఒకరికొకరికి సంబంధం లేదు. ఎవరైతే ఒక వ్యక్తి చర్చలకు ముందుకు రావడానికి ఆయన ఒకవేళ ఓకే అంటే నువ్వెవరు వెళ్ళడానికి అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే దీంట్లో ఒక అన్సర్టినిటీ, ఎందుకంటే వాళ్ళలో ఖచ్చితంగా ఒక కోపం, ఆక్రోషం ఏదైతే ఉందో అది మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప దీంట్లో ఒక నాయకుడు కావచ్చు లేకపోతే ఒక గ్రూప్ లాగా లేదు. ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తాము ఎగ్జామ్ రాయలేకపోయాం, ఎగ్జామ్ క్యాన్సల్ వల్ల తమ జీవితాలు నష్టపోయాయి, గత 2 సంవత్సరాలుగా తాము ఇబ్బంది పడ్డామనే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని చూస్తే ఒకవేళ ఆందోళన చేయాల్సి వచ్చినా లేకపోతే ఆందోళనని విరమించాల్సి వచ్చినా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోలీసుల యాక్షన్ తట్టుకోలేక వెళ్ళిపోవాలి తప్ప ఒక కామన్ డెసిషన్ తీసుకొని అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి డెసిషన్ తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఇదే ఇక్కడ ప్రాబ్లంగా కనిపిస్తుంది. కానీ స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ నుంచి ఆందోళనకారులు వెళ్ళిపోయారు. కొంత లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఆ లిమిటెడ్ పీపుల్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు సిద్ధమైనటువంటి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes ఖచ్చితంగా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు మొత్తం పోలీసులు అంతా కూడా కంప్లీట్గా పోలీసులు వన్ సైడ్ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వాళ్ళు ఏవైతే యాక్షన్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా ఇటు సైడ్ నుంచి విద్యార్థులను చెల్లాచెదురు చేస్తే ఏ రూట్లో వెళ్ళినా కూడా అరెస్ట్ చేయడం కోసం పూర్తి స్థాయి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇంకా సమయం దాటిపోతుంది. ఒకసారి ఈవినింగ్ దాటిపోతే మళ్ళీ ఏదైనా ఆందోళన పరిస్థితి వస్తే మాత్రం నైట్ పూట చాలా కంట్రోల్ కష్టమవుతుంది. కాబట్టి కొంత వెలుగున్న సమయంలోనే పోలీసులు ఈ మొత్తం ట్రాక్ అంతా కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి చర్యల్ని పూర్తిగా కూడా పోలీసులు అయితే రెడీ అయ్యారు. ఏ రకంగా చేస్తారు? కొంత ఉదయం పూట జరిగిన వైలెన్స్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పటికీ ఆ ప్యానిక్నెస్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏ రకంగా డీల్ చేస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు అన్నట్టుగా 7 o'clock ఏదైతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందో ప్రస్తుతం ట్రైన్స్ అన్నింటినీ కూడా రెడీ చేస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆగినటువంటి ఇంజన్లు కావచ్చు వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఆగి ఉన్నటువంటి ట్రైన్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వన్ సైడ్గా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆల్మోస్ట్ 7 o'clockకి స్టార్ట్ అవుతుందన్న ఆ ఉద్దేశంతోనే ఈ చర్యలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్ విజయ్. సో
ఇంకా గంట 10 నిమిషాల సమయం ఉంది. ఈలోపు మొత్తం స్టేషన్ని క్లియర్ చేసి విద్యార్థుల్ని కానీ ఆందోళనకారులని కానీ అందరినీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేసి వాళ్ళు అనుకుంటున్నట్టు 7 గంటలకల్లా యథావిధిగా మళ్ళీ సర్వీసుల పునరుద్ధరణ జరపాలి అని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇన్ఫాక్ట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాసేపట్లో మొత్తం స్టేషన్ని క్లియర్ చేస్తాము, 7 గంటలకల్లా మళ్ళీ రైళ్లను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అయితే కాసేపట్లో స్టేషన్ని క్లియర్ చేయడానికి పోలీసులు కూడా సన్నద్ధమైపోయారు. స్టేషన్ క్లియర్ అయిన గంటలో రైళ్లు నడిచేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థలో ఇప్పటికే రిపేర్లు చేసి పూర్తి చేశారు. సో మళ్ళీ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా గాడిలో పడింది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 7 గంటల నుంచి మళ్ళీ రైళ్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. అంటే సిగ్నలింగ్ వ్యవస్థని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేసి మళ్ళీ గాడిలో పెట్టారని మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇంకా కొన్ని వందల మంది విద్యార్థులు అలాగే ఉన్నారు. ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని తమ నిరసన కార్యక్రమాల ద్వారా క్రియేట్ చేసి ఆ తర్వాత అలాగే రైలు పట్టాల మీదే అలాగే బైఠాయించి అక్కడి నుంచి తాము కదిలే ప్రసక్తే లేదు, తమతో అధికారులు వచ్చి చర్చలు జరిపి మా డిమాండ్స్కి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకోవాలని ఒక డిమాండ్ని పెట్టి విద్యార్థులు అక్కడే బైఠాయించిన పరిస్థితిని కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరణ పనుల వైపు చాలా స్పష్టంగా అడుగులు వేస్తోంది. 7 గంటలకల్లా మళ్ళీ సర్వీసుల్ని నడపాలని కంకణం కట్టుకున్న నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక గంటలో ట్రాక్ మొత్తాన్ని క్లియర్ చేసి రైళ్ల రాకపోకలకి అంతరాయాన్ని వాళ్ళు క్లియర్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మా ప్రతినిధి గణేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో గణేష్, విద్యార్థులు ఇంకా ఎంతమంది స్టేషన్లోనే ఉన్నారని మనం భావించాలి? వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి వాళ్ళు అనుకుంటున్నట్టు 10 నిమిషాలు, పావు గంటలో మొత్తం జరిగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అంటే విద్యార్థుల సంఖ్య ఉదయం నుంచి జరుగుతున్న యాజిటేషన్ మనం చూసుకుంటే చాలా వరకు తగ్గారు. దాదాపు 100-150 లోపు మాత్రం విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా పోలీసులతో చర్చలు జరుపుతున్న వారు కేవలం ఒక 50 నుంచి 70 మంది మాత్రం ఉన్నారు. అయితే ప్రధానంగా రైల్వే శాఖ చెప్తున్నది ఏంటంటే ఏదైతే యాజిటేషన్ ముగుస్తుందో అంటే 7 గంటలు అనేది వాళ్ళు స్పష్టంగా ఒక సమయం చెప్పలేకపోతున్నారు. అంటే పర్టికులర్గా ఈ టైం నుంచి రైళ్లు స్టార్ట్ అవుతాయి అనేది వాళ్ళు ఎక్కడ చెప్పడం లేదు. యాజిటేషన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు విఫలమంటున్నారు, కాసేపు సఫలమంటున్నారు. ఇంత కన్ఫ్యూజన్ మధ్య ఏదైతే అంటే ఈ యాజిటేషన్ ముగిసిన వెంటనే గంట లోపుగానే ప్రధాన రైళ్లన్నీ మీకు ప్రారంభం అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇది అత్యవసర సమావేశం జీఎంతో పాటు అందరూ సమావేశం నిర్ణయించారు. మనం చూస్తున్నాం ఒక్కసారి ఇక్కడ ఏదైతే రైళ్లు ఉన్నాయో రైళ్లను చూస్తున్నాం మనం. ఇక్కడ రైళ్లు సిద్ధంగా అంటే ఒక చెక్ చేసి సిబ్బందితో పాటు లోకో పైలట్స్తో పాటు అంతా సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు. మరోవైపు సిగ్నలింగ్ వ్యవస్థ చెకప్ మీరు చూడొచ్చు ఒక్కసారి. అంటే ఒక రెడ్ లైట్ ఏదైతే ఉందో సిగ్నల్ మీకు ఇప్పటివరకు విద్యుత్తు కట్ చేసి ఉంది. ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితమే విద్యుత్ కూడా పునరుద్ధరించారు రైల్వే స్టేషన్లోన. సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ పనిచేస్తోంది. అంటే ఏ సమయంలోనే సిద్ధంగా రైళ్లు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రైల్వే సిపిఆర్ఓ మనకి స్పష్టం చేస్తున్నది ఎప్పుడైతే ఈ యాజిటేషన్ మనం ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న ఉద్యమకారులని కావచ్చు, ఆందోళనకారులను కావచ్చు, వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన అంటే తరలించిన తర్వాత రైళ్ల రాకపోకలు ఒక గంటలోనే పూర్తి స్థాయిలో చేస్తామని, ప్రధాన రైళ్లను నడుస్తాయని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఎంతసేపటికి ఈ ఆందోళన ముగుస్తుంది? పోలీసుల అంచనా ప్రకారం ఇప్పుడు దాదాపుగా 6 కావస్తుంది. 6 గంటే ఇంకొక గంటలోనే ఇది క్లియర్ అవుతుందంటే 7 గంటలు కానీ క్లియర్ అయితే 8 గంటలకి రైలు రాకపోకలు ప్రారంభించే అవకాశం రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. లేదు ఇంకా కొంచెం ముందుగానే అయితే ఒక గంటలు అంటే ఎప్పుడు ముగిస్తే ఈ ఆందోళన అప్పటి నుంచి గంటలోపుగా రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తాం, అన్నీ సిద్ధంగా చేశామనేది రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పటికే లోకో పైలట్స్ అనేక ట్రైన్లపైకి చెక్ చేస్తున్నారు, సిగ్నలింగ్ వ్యవస్థ ప్రారంభించారు, ఇప్పటివరకు లేని కరెంటుని రైల్వే స్టేషన్ అంతా పునరుద్ధరించారు. ఇన్ని చర్యలు యాక్షన్ తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ యాజిటేషన్ ముగియాలి, చర్చలు సఫలం కావాలి. అది ఏ విధంగా అవుతుంది, ఎంతసేపటికి అవుతుంది, నిజంగా ఫోర్స్ఫుల్గా వీళ్ళందరికీ తరలిస్తారా, లేదంటే ఇక్కడ ఉండి ఆందోళన చేస్తున్న విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఒక మామూలుగా వీళ్ళ సంప్రదింపుల ద్వారా ఇక్కడ నుంచి బయటికి తరలిస్తారనేది చూడాల్సిన ప్రశ్నగా కనిపిస్తుంది. వందలాది మంది పోలీసులు ఇక్కడ మోహరించున్నారు, అనేక ఫోర్సులు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఎక్కడా తగ్గలేదంటున్నారు, కాసేపు చర్చలకు సిద్ధమంటున్నారు, కాసేపు కాదంటున్నారు. ఇంత సందిగ్ధ మధ్య ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. సో అది మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్. సో ఎగ్జాక్ట్లీ 7 o'clock కల్లా మొత్తం క్లియర్ అయ్యి రైళ్లు మళ్ళీ నడుస్తాయా అంటే ఇంకా
క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అధికారులు. బట్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, వీలైనంత త్వరగా ట్రాక్స్ ని క్లియర్ చేసి స్టేషన్ మొత్తాన్ని కూడా టెన్షన్ ఫ్రీగా చేసి మళ్ళీ యథాతథంగా రైళ్లను పునరుద్ధరించాలి. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలి అని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిగ్నలింగ్ వ్యవస్థను ఏదైతే ఇవాల్టి నిరసన కార్యక్రమంలో విద్యార్థులు ధ్వంసం చేశారో దాన్ని యుద్ధ ప్రాతిపదికన తిరిగి గాడిలో పెట్టి సిగ్నలింగ్ వ్యవస్థని పునరుద్ధరించారు. ఇప్పటికే అక్కడ సిగ్నల్స్ ని వాళ్ళు టెస్ట్ చేశారు, అవన్నీ కూడా మళ్ళీ పనిచేస్తున్నాయి. ఇంకోవైపు ట్రైన్స్ కి సంబంధించిన ఇంజిన్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. సో పోలీస్ అధికారులు కూడా హెల్మెట్లు పెట్టుకుని చేతిలో కర్రలు పట్టుకుని వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అంటే అక్కడి నుంచి విద్యార్థుల్ని ఆందోళనకారుల్ని వెళ్ళిపోమని వాళ్ళు చెప్పిన క్రమంలో వాళ్ళు వెళ్ళారా సరే, లేకపోతే యాక్షన్కి దిగడానికి కూడా వాళ్ళు సంసిద్ధం అవుతున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 9 గంటల పాటు జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో రైల్వే ఆస్తులు భారీగా నష్టపోయాయి, రైల్వే ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. 3 ట్రైన్స్ ని దగ్ధం చేశారు. చాలా రైల్వే ఆస్తి నష్టం జరిగిందన్న విషయం మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం ప్రయాణికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ప్రయాణించాల్సిన ఆ ట్రైన్స్ చాలా వరకు రద్దయ్యాయి, కొన్ని దారి మళ్ళాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది, తమ రైళ్లు నడుస్తాయా లేదా అని ఒక సందిగ్ధం ప్రయాణికుల్లో మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు దక్షిణ మధ్య రైల్వే మాత్రం జరిగిన ఈ నష్టం మొత్తాన్ని అతి త్వరగా కవర్ చేయడానికి, రైళ్లను అతి త్వరగా పునరుద్ధరించడానికి వాళ్ళైతే తగు చర్యలు తీసుకుంటున్నారు.